సార్ ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వన్ బై వన్ వస్తున్నారు సార్ ఎమ్మెల్యేలు. అదేంటి కొద్దిగా మాకు అర్థం అవట్లేదు. మీ ఇలాంటి వాళ్ళని ఇప్పుడు చెప్పడం పార్టీలు అంటే నేను మా మనం ఉద్దేశం అనుకుంటున్నాం. ఏంటంటే అందరూ ఒకేసారి వచ్చేచ్చు కదా. బేసిక్గా ఒకప్పుడు బీఆర్ఎస్ అలా చేర్చుకున్నారు, ఇప్పుడు వీళ్ళు చేర్చుకుంటున్నారు. వీళ్ళని అడిగితే నీవు నేర్పిన విద్య నీరజాక్షి అంటున్నారు. కాబట్టి పార్టీలు మనకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి పార్టీలు 180 మందికి 120 మందికి ఏదో మంచి చోట ఒక పార్టీ అంటు పెట్టుకుంటారు. వాళ్ళ సిద్ధాంతమో మరో కారణంగానో 180 మందికి పార్టీ లేదు, గోంగూర లేదు. ఎలక్షన్ టైంలో ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ ఛాన్స్ ఉందనుకుంటే, ఎవరు నెగ్గుతారు అనుకుంటే ఆ సీటు. మీరు ఒకసారి చెప్పండి, రాజకీయాలు రోజు మీరేం జరుగుతుందో పట్టించుకోకపోతే నేను పట్టించుకోను, నాకు తెలియదు. ఒక 2-3 ఏళ్ల తర్వాత ఎవరన్నా పాలిటీషియన్ మీరు కలిస్తే మీరు చెప్పగలరు ఏ పార్టీ ఆయన. ఎన్నోసార్లు ఎవరైనా కలిస్తే నేను మొహోట్లాంటి ఏమని మీరేమనుకోవద్దు, నేను పట్టించుకొని ఏం జరుగుతుందో. మీరు ప్రశ్న ఏ పార్టీ అని అడుగుతాను. కాబట్టి ఈ పార్టీని మనం అంత పెద్ద ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో పార్టీ పెట్టి వాడి పార్టీ సింబల్ కావాలి. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో ఒక 2-3 పార్టీలకే ఎన్నికే అవకాశం ఉంది. కాబట్టి వాడు 2-3 పార్టీల్లో సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎమ్మెల్యే పదవి వస్తుంటే అక్కడ వెళ్ళిపోతుంటాడు. దానికి పెద్ద ఈ పార్టీ ఆ పార్టీ మన గొడవ ఎందుకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ విధానాలు ఏంటి, మరి ప్రజల జీవితాలు ఎలా బాగుపడుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ పార్టీలు మారడం అనేది పెద్ద మత మార్పిడిలాగా మనం భావిస్తే ఆవేశపడితే ఉపయోగం లేదు. అది ఆగేది లేదు ఎట్లాగో. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి దీన్ని బట్టి నాకు తెలుస్తుందండి. ఇంకా అది ప్రజలు తెలుస్తారు. నేను చెప్పగలిగింది ఏంటంటే పార్టీలు ఊసి మనకు ఎక్కువ అవసరం లేదు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు కూడా 2 పార్టీలకే స్థానం ఉంటుంది. 3వ పార్టీ చాలా కష్టం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ పార్టీగా ప్రజలకు అనిపించింది. అందుకని కొద్ది సీట్లే వచ్చినాయి. పోటీ ప్రధానంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వచ్చింది. వివిధ కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ 2వ పార్టీగా వస్తుంది, బీఆర్ఎస్ 3వ పార్టీ అని. కాబట్టి ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రభావం తగ్గిపోయిందో ఇప్పుడు రేపు ఎన్నిక ఎక్కడ జరిగినా ప్రభావం తగ్గిపోతుంది. మన లోక్సభ ఎన్నికలు అది జరిగింది. కాబట్టి 3 పార్టీలు అనేవి ఇప్పుడు, అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా 3వ పార్టీగా వేరే చేస్తే పెద్ద ప్రభావం ఉండదు, కొంత ఓట్లున్నా కూడా. 2 శక్తులకే మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాల్లో పూర్తిగా కులం బేస్ మీద ఉంటే ఆ కులానికి కొన్ని చోట్ల ప్రభావం ఉంటే ఆ కులం పార్టీ ఉండొచ్చు. అది ఒక కొంతకాలం ఉంటుంది. దేవగౌడ గారి పార్టీ ఒక్కలిగా కులానికి ప్రతీక, కానీ అది కూడా కొంతకాలం నడిచింది. ఇప్పుడు కష్టం అవుతుంది అన్న కొద్దికి. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ ప్రధానంగా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. అలాంటి ఎన్నికల వ్యవస్థ ఇద్దరికే స్థానం ఉంటుంది. 3వ వాళ్ళు ఇప్పుడు కష్టమే. అంటే గత 5 సంవత్సరాలు చూసినట్లయితే పెద్ద తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పెద్ద పోటీ వెళ్ళలేదు సార్. అంటే అంటే ఆర్థికంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు పోటీ ఉండొచ్చేమో అనిపిస్తుందండి. మంచిదే కదా. ఇప్పుడు ఆరోగ్యకరమైన పోటీ ఉండి ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఆరోగ్యకరంగా పోటీ ఉండేది వాళ్ళు బాగా చేస్తే మనం కూడా చేద్దాం అనుకుంటే మంచిదే కదా. కానీ ఒకళ్ళనొకళ్ళు దెబ్బ తీసుకునేది ఉండకూడదు. మనం అందరం తెలుగు ప్రజలం. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడున్నారు, అక్కడ వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ అన్నీ బాగుపడాలి మనకి. అంచేత ఆరోగ్యకరంగా పోటీ ఉండి ఒకరి నుంచి ఒకళ్ళు నేర్చుకుని మనకున్న అవకాశాలు సద్వినియోగం పెడితే, ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అనేది తెలంగాణకి లేదు. తెలంగాణకి హైదరాబాద్ మహానగరం ఉంది, ఆంధ్రప్రదేశ్కి లేదు. ఒక్కో చోట ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి. దాన్ని పూర్తిగా ఉపయోగించుకుని 2 రాష్ట్రాలు పెరిగితే మనందరికీ మంచిదేగా. విభజన సమస్యల గురించి ఏమన్నా ఐడియా చెప్పండి సార్. అంటే విభజన సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి? దుర్గాప్రసాద్ గారు, భారత్ పాకిస్తాన్ విభజన అప్పుడు దేశాలు ముక్కలైపోతే 3 నెలల్లో మొత్తం వనరులన్నీ కూడా శుభ్రంగా ఏ రకమైన వివాదం లేకుండా విభజించుకున్నారు. చక్కగా విభజించేసుకున్నారా? ఎక్కడన్నా మీరు చరిత్రలో భారత్ పాకిస్తాన్ మధ్య వనరుల విభజన విషయంలో తగాదా వచ్చిందని విన్నారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు లేదు సార్, చక్కగా విభజన. 2 దేశాలు మత కల్లోల కారణంగా విడిపోతే లక్షల మంది ప్రాణాలు కోల్పోతే అప్పుడు మత కలహాల్లో దేశ విభజనప్పుడు 1.5 కోటి మంది కాంతిసిగులుగా అటు ఇటు వలసపోయాల్సిన సమస్య పరిస్థితి వస్తే అంత ప్రశాంతంగా మనం వనరుల విభజన చేసుకున్నప్పుడు ఒకే దేశంలో 2 రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడేవాళ్ళు. కేవలం మ్యాప్ మీద గీత పడింది కానీ జీవితంలో ఎక్కడ గీత లేదు. ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరెక్కడ ఉండొచ్చు. మన రాజ్యాంగం ప్రకారం మీరు ఇక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, అక్కడే లేదు, ఎవరిష్టం అది. ఈ సమస్యలు పెద్దవా? ఇవి రాజకీయంగా తీసుకున్నవి, పరిపాలనలో వైఫల్యం వల్ల వచ్చినాయి తప్ప ఈ పెద్ద సమస్యలే కాదు, చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞత ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ఊరికే రాజకీయం చేయకుండా, ప్రజలు రెచ్చగొట్టకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటున్నారు. ఏమన్నా చిన్న చిన్న విషయాల్లో కనుక ఇక్కడ రాష్ట్రంలో ఇబ్బంది అయితే జాతీయ స్థాయిలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. పెద్ద కష్టమే కాదు. సరే, చిన్న డౌట్ ఉంది సార్. అది ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్, నాకు కూడా ఉన్న డౌటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం అసలు జాబ్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన కూడా జాబ్స్ ఇవ్వలేదు.
కాంగ్రెస్ రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అక్కడ ఫస్ట్ ఫైల్ మీదే అది మెగా డిఎస్సీని పెట్టారు. ఎలా సాధ్యమైంది సార్? ఏంటి వాళ్ళు ఎందుకు చేయలేపారు? నేను చాలా వినమ్రంగా రాజకీయ పార్టీలకి వాళ్ళ పార్టీలను కోరుతున్నాను. వారికి తెలియదని కాదు, ఈ రూపంలో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఎలక్షన్లో ఏమైందంటే, ఉద్యోగం అంటే ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగము కూర్చోబెట్టి మార్కెట్ కంటే 3-4 రెట్లు జీతం ఇచ్చి తేరగా కూర్చోబెట్టి మన మేపుతుంది. పని చేయకపోయినా కూడా పని జీతం వచ్చేస్తుంది, పెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగమే కావాలా, పని లేకుండా కాలు మీద కాలు వేసుకుని కుర్చీలు కూర్చుని ఉద్యోగం కావాలన్న భావం మన యువతకు ఉంది. మనకు నిరుద్యోగం అనేది నిజమైన నిరుద్యోగం కాదు, 100% పాళ్ళు. ప్రభుత్వోద్యోగం లేకపోతే నిరుద్యోగి అంటున్నారు. అది ఓకే. అదే సమయంలో ఇక్కడ పనిచేసే వాళ్ళు కరువై బీహార్ నుంచి జనం వస్తున్నారు, అస్సాం నుంచి జనం వస్తున్నారు, ఒరిస్సా నుంచి జనం వస్తున్నారు. అంటే ఏమవుతుంది సమాజంలో? మనకు ఉద్యోగం అంటే మనకు ఉన్నటువంటి ఆలోచన చాలా పొరపాటైన ఆలోచన. అదే గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే ఉద్యోగం. ఉపాధి అంటే ప్రభుత్వం ఇచ్చేది కాదు, ప్రభుత్వం పని ఉద్యోగాలు ఇవ్వటం కాదు. ప్రభుత్వం పని మన పన్నుల డబ్బుతో మన ఉమ్మడి సేవలు అందించటం. మనకు కావలసిన ఉమ్మడి సేవలు ఇంకెవరు చేయలేని పని, మనకు అవసరమైన పనులు చేయటం. అది పూర్తిగా నాశనం అయింది. లేకపోతే విద్య ఎంత చండాలంగా ఎందుకు ఉంటుంది, ఆరోగ్యం ఎంత అధ్వానంగా ఎందుకు ఉంటుంది, రోడ్లు వర్షం కురిస్తే వరదలు ఎందుకు వస్తాయి? అంటే ప్రభుత్వం చేయాల్సిన పనిలో విఫలమైపోతుంది. దానికి ఉద్యోగులను పెట్టుంటే వాళ్ళ వల్ల పని జరగట్లా. కానీ ఉద్యోగులను మాత్రం పెంచుతున్నాం, ఉద్యోగుల భారాన్ని మాత్రం పెంచుతున్నాం. రాజకీయ పార్టీలకు ఇప్పుడు నేను నిర్భయంగా మాట్లాడాలి, మీరు నిర్భయంగా మాట్లాడాలి, నేను ఓటు అడగట్లా. నిజం చెప్తాను, ఎంత నిష్ఠూరమైనా సరే ఎవరికైతే రేపైనా అర్థం చేసుకుంటారు. నాకు ఆ సంగతి తెలుసు. ఇవాడు తిడతారు, 10 ఏళ్ళు పోయాక అద్భుతం సార్ మీరు చెప్పారు, చాలా ముందు చూపుతూ అంటారు. ఎన్నోసార్లు రుజువు అవుతుంది, నాకు భయం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేవాడు అట్లా కాదు కదా. పరీక్షలో పోయే కుర్రాళ్ళు అంటాడు, పరీక్షలో పోయే కుర్రాడు ఏమవుతాడు, వణికిపోతుంటాడు. రేపు మాస్టర్ గారు ఏం క్వశ్చన్ ఏం వస్తుందో, ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాం లేదు, ఓటు ఎట్లా పడుతుందో తెలియదు. కాబట్టి ఆ జనం తెలుసో తెలియకో ఏదనుకుంటే అది ఇచ్చేస్తామని అక్కడ మెగా డిఎస్సీ అని, ఇక్కడ ఏదో జాబ్ క్యాలెండర్ అని చెప్పని. ఇవి పరిష్కారం కాదు, నిర్మహోటం చెప్తాను. ఉపాధి వచ్చేది మీరు సమాజ అవసరాల కోసం ఉత్పత్తి చేసే వస్తువుల నుంచి, సేవల నుంచి ఉపాధి మీకు వస్తుంది. సమాజానికి అవసరాలు తీరుతాయి. సమాజ అవసరాలు తీర్చని ఉపాధి అసాధ్యం. మీరేమంటున్నారు? ప్రభుత్వంలో సమాజ అవసరాలతో సమాజం పరిస్థితి సంబంధం లేకుండా వేరే ఉద్యోగాలను ప్రభుత్వం కల్పిస్తుంది, వాళ్ళకి జీతాలు ఇస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది జీతాలు? నా పన్నుల డబ్బుల నుంచి వెళుతుంది. అంటే వాళ్ళంతా ఆసాములుగా ఉంటే మేమంతా గులాములుగా ఉంటాం, వాళ్ళంతా పలకలు కూర్చుంటే మేమంతా బోయిలుగా ఉంటాం. అంటే ప్రజల అమాయకత్వాన్ని, ఈ సమాజంలో తెలియనితనాన్ని ఆసరాగా చేసుకుని యువతలో మనకి ఈ యువతను మభ్యపెట్టి మీకు ఉద్యోగాలు ఇంక వేరే ఉన్నాయన్న భ్రమ కలిగించి ఈ గందరగోళం చేస్తున్నారు. మీరు ఎంత తలకిందులో తపస్సు చేస్తున్నా కూడా 100 ఉద్యోగాలకు 1,00,000 మంది పోటీ పడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, 100 ఉద్యోగాలకు 1,00,000 మంది అండి. మన ఏం చేస్తున్నారు? ఇంకా 1,00,000 చేసి 1,00,000 మందికి ఆశ కల్పించడం కోసం 40 ఏళ్ల దాకా చేస్తాను, 45 ఏళ్ల దాకా చేస్తాను ఛాన్స్ ఉంటే. ఏజ్ పెంచుతున్నారు, ఇంకే రకరకాలు చేస్తున్నారు. కానీ ఉన్నది 100 ఉద్యోగాలు, లేకపోతే 110 ఉద్యోగాలు. ఈ 100 ఉద్యోగాలు వస్తాయి ఇంత కష్టపడి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పేరుతో ఈ 1,00,000 మందికి తలా 20,000 30,000 ఖర్చు పెట్టినా కూడా కోచింగ్కి వాటికి 20,000 లక్షలు, 200 కోట్లు. మామూలుగా అయితే ఒకటికి ₹1,00,000 50,000 ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు పాపం వీళ్ళు కూర్చోబెట్టి ఏదో తంటాలు పడ్డాం, 100 కోట్ల రూపాయలు వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. వాళ్ళు తప్పేం లేదు, మార్కెట్ డిమాండ్ ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు. చెరుకు వచ్చేది 100 మందికే ఉద్యోగాలు. మిగతా 99,900 మంది సంగతి ఏంటి? ఎన్నిసార్లు పోటీ పరీక్షలో కూర్చున్నా కూడా ఇంతమందిగా వచ్చేది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఉపాధి అక్కడి నుంచి వస్తుంది, సమాజ అవసరాలు అక్కడి నుంచి తీరతాయి. ఇది సమాజం అర్థం చేసుకోవాలి. ఈ మాటను చెప్పే ధైర్యం రాజకీయ నాయకత్వానికి ఉండాలి.